ఆ ఆంటీ ఆ అబ్బాయిని తన కొడుకులా నమ్మింది. కాని చివరికి అతనే ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఒక మిడిల్ క్లాస్ కపుల్ ఉండేవారు. హస్బెండ్ చాలా కష్టపడి జాబ్ చేసి ప్రతీ నెలా సంపాదించిన డబ్బంతా తన భార్య చేతిలో పెట్టేవాడు. ఆమె పేరు సుజాత. చాలా మంచిది, చాలా సాఫ్ట్ నేచర్. అదే అపార్ట్మెంట్లో ఒక బ్యాచిలర్ బాయ్ కొత్తగా వచ్చాడు. చాలా పొలైట్గా మాట్లాడేవాడు, అందరికీ హెల్ప్ చేసేవాడు. మెల్లగా సుజాత ఆంటీతో కూడా మంచి ఫ్రెండ్షిప్ పెంచుకున్నాడు. వంట చేస్తున్నప్పుడు హెల్ప్ చేసేవాడు, షాపింగ్కి వెళ్లేవాడు, మెడిసిన్ తీసుకొచ్చేవాడు. సుజాత ఆంటీ కూడా వాణ్ణి ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకరోజు ఆ బ్యాచ్లర్ అన్నాడు, ఆంటీ, మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా రిచ్ అవుతారు. ఆమె ఆశ్చర్యంగా అడిగింది, ఏ బిజినెస్? అప్పుడు వాడన్నాడు, చీటీ బిజినెస్. మొదట చిన్నగా స్టార్ట్ చేశారు. అపార్ట్మెంట్ వాళ్లు కూడా జాయిన్ అయ్యారు. మంత్లీ కలెక్షన్స్ పెరిగాయి, ప్రాఫిట్స్ కూడా బాగా వచ్చాయి. కొద్ది రోజుల్లోనే ఆ బిజినెస్ అపార్ట్మెంట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మెల్లగా సుజాత ఆంటీ ఆ బ్యాచిలర్ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయింది. ఎవరైనా మనీ ట్రాన్స్ఫర్ చెయ్యాలంటే వాడి ఫోన్ నంబర్కి పంపించేది. ఎందుకంటే తన హస్బెండ్కి తెలిసితే తిడతాడని ఆమె భయపడేది. మంత్స్ గడచాయి. బిజినెస్ అమౌంట్ 40 లాక్స్ దాటింది. ఒకరోజు మార్నింగ్ ఆ బ్యాచిలర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అపార్ట్మెంట్ నుంచి కూడా వానిష్ అయిపోయాడు. సుజాత ఆంటీ చేతులు వణికిపోయాయి. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసింది. చివరికి ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేశాడు. అప్పుడు వాడు ఫోన్లో నవ్వుతూ అన్నాడు, నీ హస్బెండ్ని కాదని నేను చెప్పిందంతా చేశావు. నీలాంటివాళ్లకి ఇలానే జరగాలి. డబ్బులు తిరిగి ఇవ్వను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఆ మాటలు విన్న తర్వాత సుజాత ఆంటీ అక్కడే కూర్చుని ఏడ్చేసింది. కొన్ని రిలేషన్షిప్స్ నమ్మకంతో స్టార్ట్ అవుతాయి, కానీ అదే నమ్మకం కొన్నిసార్లు జీవితాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. తెలియని వాళ్లని బ్లైండ్గా ట్రస్ట్ చేయడం ఎంత డేంజరసో సుజాతకి చాలా లేటుగా అర్థమైంది. ఈ స్టోరీ మీకు వార్నింగ్లా అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ ఎమోషనల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.